వెల్కమ్ బ్యాక్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని వైసీపీ పార్టీలోకి చేరికలు హోరెత్తిపోతున్నాయి. వైసీపీ కార్యకర్తలుగా చేరేందుకు పలు గ్రామాల ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే వైసీపీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు పండూరు గ్రామం నుంచి ఎస్సీ నాయకులు, వివిధ పార్టీల్లో పనిచేస్తున్న పెద్దలు వైఎస్ఆర్ పార్టీలోకి చేరారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల అభిమానంతో, నమ్మకంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది. వారందరికీ కూడా సాధారణంగా నేను స్వాగతం పలుకుతున్నా. తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి వీళ్ళందరూ గతంలో ఉన్న నాయకులు, వాళ్ళందరూ అక్కడి నుంచి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందించి వాళ్ళొక్క మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే డీబీటీ, నాన్ డీబీటీ కలిపి 3,000 కోట్ల రూపాయలు విలువైన నిధుల్ని వారికి ఇవ్వడం జరిగింది. బటన్ నొక్కి అక్కజెల్లెమ్మల అకౌంట్లో వేసింది ఒక్క నియోజకవర్గంలో 1200 కోట్లు. అవి కాకుండా అభివృద్ధి పనులు దాదాపుగా 700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశాం. అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున మనం పనులు చేపట్టి పూర్తి చేసి చాలా మంచి స్థానంలో నిలబెట్టడానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ప్రోత్సాహం అనే కారణం అనేది చెప్తారు. వాళ్ళు ఇంతమంది మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని అభిమానించి వస్తూ ఉన్నారంటే ఆయన నాయకత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి నాయకత్వం పట్ల అభిమానంతో వస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను పేదల పక్షాన్ని నిలబడ్డాను, నేను పేదల పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తానని చెప్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఇక్కడ వచ్చినంతా కూడా పేద వర్గాలు, ఎస్సీస్ నుంచి వచ్చారు. అంటే వాళ్ళ నిజమైన నాయకత్వం అనేది గుర్తించి, వాళ్ళకి కష్టాలను గుర్తించి, వాళ్ళకి ఏ విధంగా మేలు చేయాలనేది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, అది కాకుండా రోజువారీ వాళ్ళకి అవసరమైన ఆర్థిక సహాయం, లేదంటే వాళ్ళ దైనందిన జీవితం మెరుగుపడడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలు, అదేవిధంగా వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక్క కాకినాడ రూరల్లోనే 32,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. దీంట్లో నేమం కానీ, పండూరు కానీ, తిమ్మాపురం అన్నీ కలిపితే ఆ చుట్టుపక్కలే దాదాపు 15,000 పట్టాలు వస్తాయి. ఇది ఒక చరిత్ర. ఇది గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేనంత గొప్పగా ముఖ్యమంత్రి గారు చేశారు. ఒక్క స్థలం ఎవరైనా పేదలకు ఇవ్వాలంటే చాలా కష్టమయ్యేది. అలాంటిది ఇవాళ 100ల కొద్ది, 1000 కొద్ది స్థలాలు ఆ పేదలకు అప్పగించి వాళ్ళకి ఇల్లు మంజూరు చేసి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇలాగే ఏ రంగంలో చూసుకున్నా ఇంటికి వెళ్ళి వైద్య పరీక్షలు చేసి, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్న పరిస్థితి ఉందనే విషయాన్ని సందర్భంగా చెప్తూ, ఇవాళ పార్టీలోకి వస్తున్న నాగేశ్వరరావు గారు, అబ్బులు గారు, అదేవిధంగా వీరభద్రుడు గారు, ఇంకా చాలామంది, అర్జున్ గారు, ఇతర నాయకులు, కొంతమంది యూత్ అందరూ వచ్చారు. అందరికీ స్వాగతం. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో వీరు ఉన్నారు. ఇవాళ నుంచి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా వచ్చినందుకు మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మన గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు చంటి గారు, అదేవిధంగా సర్పంచ్ గారు వలవల వెంకటేశ్వర గారు, అదేవిధంగా మా ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు నందిపాటి ధర్మరాజు గారు, తర్వాత వచ్చి శ్రీను గారు, ఇంకా చాలామంది పెద్దలు ఇవాళ ఇక్కడ పాల్గొన్నారు. అందరికీ కృతజ్ఞతలు. వచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు కురసాల కన్నబాబు గారితో గతంలో మేము వారితోటే నడిచాము. వారి పరిపాలనపై మాకు నమ్మకం, సంతృప్తి ఉన్నాయి కాబట్టే ఆయనతో నడుస్తున్నాము. పైగా ఈరోజు ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం పేదవాడికి ఎవ్వరూ చేయనటువంటి మంచి పనులు చేసి పేదవాడిని హక్కును చేర్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం పనితీరు నచ్చింది కాబట్టే మిగతా ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాల నుంచి పనిచేసి వాళ్ళు మళ్ళీ ఈ ప్రభుత్వంకి నచ్చి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఈ ప్రభుత్వంలో చేరడం జరుగుతుంది. మేము కూడా వచ్చి జాయిన్ అవుతాం అన్నప్పుడు మేము లోకల్ నాయకులుగా ఉండి వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళని పార్టీలో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి లబ్ధి కార్యక్రమాలు వాళ్ళకు కూడా చేరుతున్నాయి కాబట్టే వాళ్ళు ఎలాంటి ప్రభుత్వంలో మనం ఉండాలి తప్ప పనిచేయని ప్రభుత్వంలో మనం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఇవాళ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు ఒకరికొకరు వాళ్ళంతటి వాళ్ళు అనుకుని మనం అందరం కలిపి చేద్దామని చెప్పి సమూహంగా మమ్మల్ని పిలిచి వాళ్ళు అడగడం జరిగింది. దాంతో మా గౌరవ నాయకులు కురసాల కన్నబాబు గారి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని పార్టీలో జాయిన్ చేయడం జరిగింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మా స్థానిక ఎమ్మెల్యే గారు కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో మా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఎంతో గొప్పగా డెవలప్ చేస్తున్న మా కన్నబాబు గారు సీఎం గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎంతో మందికి ఇవాళ లాస్ట్ జనవరి నెలలో 4,000 మందికి ఒకేసారి పెంచను. ఎవ్వరో ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా త్యాగం తెచ్చి అంతమందికి నా సోదరులకి నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ సోదరులకి అన్నట్టుగా ఆయన చెప్పాడు, ఈయన చేశాడు. చేస్తే జనవరి నెలలో ఎంతో మందికి మా సోదరుడు ఎస్సీ సోదరుడే ఉన్నాడు, ఆయనకి పెన్షన్ ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు తెచ్చి ఆయనకి పెన్షన్ చేయించేవాడు. ఈ ప్రభుత్వంలో స్థానికంగా సచివాలయ వ్యవస్థ పెడతాం వల్లే ఆయనకి ఆధార్ కార్డు తేగలిగామండి. తెచ్చాం కాబట్టి ఇలాంటి పరిపాలన మళ్ళీ ఎప్పటికీ చూడలేం. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారని ఆయన చెప్తున్నాడు. అన్ని వేల కోట్లు అంటే చెప్పిన మాట చెప్పినట్టు జరిపారు. మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని మేము గట్టిగా తింటున్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారిని కన్నబాబు గారిని కూడా బంపర్ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుకోవడం ఎన్నుకోవడం చేస్తాం. కురసాల కన్నబాబు గారు